మానవత్వం మచ్చుకైనా లేని పచ్చపాము చంద్రబాబు కాటుకు ఇప్పటివరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. నెల నెల ఇంటి దగ్గర జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించారని, మొదటి ఫిర్యాదుతో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయన్నారు. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్ల పంపిణీని అడ్డుకొని బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారని విజయసాయిరెడ్డి ఈ మేరకు ట్వీట్ చేశారు. బాబు ముఖంలో పశ్చాత్తాపానికి బదులు మందహాసం కనిపిస్తోందని, పేదల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనారిటీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆ పార్టీలకు ఓటేయటం అంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లేనన్నారు. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేక సార్లు మైనారిటీలను మోసం చేశారన్నారు. ఉపాధి పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యలో వారికి ఫలాలు అందకుండా చేసిన చరిత్ర బాబుదని, ఇప్పుడు వేమిరెడ్డి నారాయణ ద్వారా నెల్లూరు అర్బన్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ను డబ్బు సంచులతో ఓడించాలని చూస్తున్నారని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.